క్యాలిక్యులేషన్ దగ్గర నుంచి న్యూమరాలజీ కూడా కొంచెం తెలుసుకున్నాను సార్. 100% కాదు. జస్ట్ ఒక ఒక స్టెప్ వేసాను. సార్ సార్ ప్లీజ్ నేను సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఎప్పుడు మీరు గురుగారిని ఎప్పుడు కలిశారు, ఎలాంటి పరిస్థితిలో కలిశారు, ఎట్లా అనేది దాని నుంచి స్టార్ట్ చేసి చెప్పండి సార్ ప్లీజ్. జనవరి 22వ తారీఖున గురువు గారిని చూడడం జరిగింది, గురువు గారిని కలవడం జరిగింది సార్. ఎక్కడ సార్? రాయచూరులో వీరేష్ గౌడ డాక్టర్ గారు ఈ విధంగా చెప్పిన తర్వాత నేను జనరల్ గా చాలా మంది గురువులను కలుస్తుంటాం కదా, గురువు గారు అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తే జనవరి 22వ తారీఖు మాకు అదృష్టం కలిగింది సార్, గురువు గారిని కలిసే అదృష్టం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే నేను ఏదైతే 10 years నుంచి నమ్ముతున్నానో లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి, అక్కడ గురువు గారే సాక్షాత్తు గురువు గారు ఆ శివయ్య రూపంలోనో విష్ణు రూపంలో, లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్, ఒక వెలుగులో నుంచి ఆ గురువు గారే నాకు సాక్షాత్కరించారనమాట. అంటే ప్రత్యక్షమయ్యారు. అంటే ఆయన చెప్పిన సబ్జెక్ట్ అంతా నా సబ్జెక్టే. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓహో, యూనివర్స్ నాకు ఇన్ని రోజుల తర్వాత ఒక గురువు రూపంలో నాకు పంపించింది అని చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అప్పటి నుంచి నేను దీనికి ఆ రోజే నేను ఐడి వేయడం జరిగింది సార్ బ్రాస్లెట్ కోసం. బ్రాస్లెట్ తెచ్చుకున్న తర్వాత యాక్చువల్ గా చాలా మందికి చెప్పాలి, బట్ చాలా మందికి ఇది తెలియదు సార్. ఇది తెలుసుకోవాలన్న అదృష్టం ఉండాలి, ఎందుకంటే వాళ్ళ కర్మలు తెగితేనే దీనిలోకి వస్తారు, లేకపోతే రాలేరు. కానీ మహా అద్భుతం సార్. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ రోజు గురువు గారు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నాకు 15 రోజులకి బ్రాస్లెట్ రావడం జరిగింది సార్. అది వేసుకున్న తర్వాత, ఎందుకంటే నేను ఆల్రెడీ 24 hours నేను లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటాను సార్. ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఏమి చేసినా మనల్ని మనం నమ్మకపోతే, మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు సార్ ఎవరికైనా సరే. మనము మనల్ని వదిలేసి వేరే చోట్ల తిరుగుతున్నాం సార్. అంతా ఒక మాయలు భ్రమలో బ్రతికేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇండియాలో 95% భ్రమలో బ్రతికేస్తున్నారు. ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు, ఎందుకు పోతున్నారో వాళ్ళకే తెలియదు సార్. కానీ ఈ సత్యం ఎవరైతే అర్థమవుతుందో వాళ్ళ లైఫ్ ఉన్న కింగే, లేకపోయినా కింగే సార్. ఎందుకంటే ఆ లైఫ్ ని నేను 10 years గా లీడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది డబ్బులో పుట్టి పెరిగాను. ఒక టైంలో నాకు కరెక్ట్ 2015లో నాకు 37 years వచ్చిన తర్వాత, 38 years అప్పుడు వరకు నేను మ్యారేజ్ చేసుకోలేదు సార్. అప్పుడు 2004 నుంచి నాకు స్టార్టెడ్ స్ట్రగుల్ సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రపంచాన్ని చదవడం నేర్చుకున్నాను. అంతకుముందు నేను కూడా మూఢనమ్మకాలతోనే ఉన్నాను. పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తర్వాత మాలలు వేయడం, అయ్యప్ప మాలలు, రకరకాలుగా. ఎప్పుడైతే క్రైసిస్ నాకు స్టార్ట్ అయిందో, ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయో, అప్పుడు ప్రపంచాన్ని చదవడం మొదలు పెట్టాను. ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఎటువంటి బంధుత్వాలు లేవు సార్, ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు, ఏమీ లేవు. కేవలం నేనే నా ప్రపంచం. నా బాబుకు కూడా అదే చెప్తాను. సో ఎన్ని పూజలు చేసినా, పూజలు చేయడం లేదు సార్, మిమ్మల్ని మీరు నమ్మి చేస్తే దాని యొక్క రిజల్ట్ వస్తుంది. గురువు గారు అదే చెప్పారు. మీరు ఏది చేసినా ధర్మాన్ని పాటించండి. ధర్మం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు మర్చిపోయి పక్క వారి మీద డిపెండ్ అవ్వడమే ఇక్కడ ప్రాబ్లం. పక్క వారి మీద డిపెండ్ అవ్వడమే ప్రాబ్లం. కానీ అదే యొక్క ఇది మీ మీద పెడితే ఆ రిజల్ట్ వేరు సార్. సో ఇది వేసుకున్న తర్వాత చాలా పాజిటివ్గా ఉంది సార్, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అంతకుముందు లేదంటే ఉంది సార్, బట్ దీని యొక్క రిజల్ట్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా 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 ఈజీ అయింది. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే దీని యొక్క వాల్యూ ఏంటో తెలియదు. 24/7 మీకోసం ఇప్పుడు ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో 11 members ఉన్నారు సార్. ఈ 11 members కూడా 10 members ఉన్నారు సార్. ఈ 10 members కూడా వాళ్ళ కోసం, వేరే వాళ్ళ కోసం రాలేదు సార్. వాళ్ళు కోరుకుంటేనే ఈ జీవితంలోకి వచ్చారు, ఈ భూమి మీదకి వచ్చారు. అది నాకు తెలుసు, ఇప్పుడు సుధాకర్ సార్ గారికి తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి తెలుసో లేదో ఈ సబ్జెక్ట్ గురించి ఎంత వరకు అర్థమైందో నాకు తెలియదు సార్.
కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే సార్ ప్రతి క్షణం సార్ ఆనందమే, ఆనందమే ఆనందం సార్. సార్ 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 ఒక చెప్పండి సార్. సార్ మనము టాపిక్ మాట్లాడుతున్నాము. మీరు మాట్లాడేది నాకి బాగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళా విశేషంగా మన చిరంజీవి సార్కి అర్థమవుతా ఉంది. ఇంకా నాగబాబు సార్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది సార్. కానీ కొంతమంది ఈరోజు కొత్తగా న్యూ జాయిన్ అయినారు. వాళ్ళకి కావాల్సి ఉండేది ఏమంటే, మనము బ్రాస్లెట్లు ధరించాం. బ్రాస్లెట్ల ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎంత అనిపించిందో మనకి, మళ్ళా మళ్ళా ఆ బ్రాస్లెట్ల ద్వారా మనకి ఏమి జరుగుతా ఉందో ఆ అనుభూతిని చెప్పని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పే టాపిక్ ఏమైతే ఉందో ఆ టాపిక్ వచ్చేసి వాళ్ళకి అసలు టచ్ అవ్వదు సార్. అది ఎందుకు టచ్ అవ్వదంటే, మీరు ఎలా చెప్తున్న మనం చెప్పేది ఎలా ఉందంటే, మనం ఆల్రెడీ 10th క్లాస్ లో ఉన్నాం. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సార్. మనం 10th క్లాస్ లో ఉన్నాం, లేకుంటే పియూసీలో ఉన్నాం. వాళ్ళు వచ్చేసి ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మనం 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పినట్టుగా ఉంది సార్ ఇది. ఎందుకంటే మనకి తెలుసది. వాళ్ళకి అది అసలు ఏ ఒక టాపిక్ ఎక్కడ కూడా టచ్ అవ్వదు వాళ్ళ మైండ్కి. అంత ఒక స్పీడ్గా అయిపోతుంది మన ఒక ఇది వచ్చేసి. అందుకనే ఈ ఒక్క స్టార్టింగ్ పాయింట్ ఏమంటే, మనకి ఈ ఒక్క రత్నాలు ఏం చేస్తున్నాయి అనేది చెప్తాం. విశేషంగా వాళ్ళకి కావాల్సి ఉండేది కూడా అదే సార్. దాన్న తర్వాత వాళ్ళు ఏబిసిడి నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత టాపిక్ లోకి వచ్చి ఇంకా ముందుకి వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ, ఇంకా పెద్ద చాప్టర్స్, పెద్ద సబ్జెక్టుల గురించి మనము లేటర్ గా చెప్దాం సార్. ఇప్పుడు సద్యానికి వాళ్ళకి కావాల్సి ఉండేది ఏమంటే, ఇప్పుడు భాస్కర్ సార్ కావచ్చు, ఇంకా అభిలాష్ సార్ కావచ్చు, వాళ్ళకి ఈ రత్నాల ఇంపార్టెన్స్ ఏమనేది అంటే, రత్నాల ఇంపార్టెన్స్ అంటే అది వేసుకున్న తర్వాత మనకి ఏం జరిగింది, ఏ అనుభవం ఉంది, అంటే మన అనుభూతి ఏముంది, ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది దాని గురించి చెప్పుకుందాం సార్. అది మీకు ధరించిన తర్వాత అప్పటి నుంచి మీ ఫీలింగ్ ఎలా ఉందో దాని నుంచి ఏ ఒక పాజిటివ్నెస్ చూశారు అనేది చెప్పండి సార్. చెప్పిన తర్వాత వాళ్ళు ముందుకు మళ్ళా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మళ్ళా దాని తర్వాత చిరంజీవి సార్ ఉన్నారు. చిరంజీవి సార్ కూడా దాన్ని ఫాలో చేస్తారు సార్. ఇంకా ఓకేనా సార్? అజయ్ సార్, అజయ్ సార్. సార్ చిరంజీవి సార్ మాట్లాడమండి. ఈ లోపు మేడం గారికి, కావ్య మేడం వాళ్ళకి లింక్ రావట్లేదంట. ఓకే, నేను లింక్ పంపిస్తున్నాను. ఈ లోపు చిరంజీవి సార్ మాట్లాడమండి సార్. నేను లాస్ట్ లో ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. చిరంజీవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్. సార్ సార్ ప్లీజ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇది ధరించిన తర్వాత ఏమైందో, మీకు ఎలా ఉందో అనేది దాని గురించి చెప్పండి సార్ దయచేసి. ఎందుకంటే కొంతమంది రిక్వెస్ట్ అది, భాస్కర్ సార్ కావచ్చు, ఇంకా అభిలాష్ సార్ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు మన దీంట్లో. వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారంటే మన ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ని పొందిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తారు దాన్ని. అందుకనే దయచేసి మన ఎక్స్పీరియన్స్ ఏమైతే అయిందో, ఎప్పుడు మీరు గురుగారిని ఎప్పుడు కలిశారు, ఎలాంటి పరిస్థితిలో కలిశారు, ఎక్కడ కలిశారు, మళ్ళా తర్వాత మీరు బ్రాస్లెట్ వచ్చిన తర్వాత మీ అనుభూతి ఏముంది, ఏమేమి అయినాయి, దాని గురించి కొద్దిగా వివరించండి సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను మ్యూట్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మన ఎండి సార్ సుధాకర్ సార్కి, మరి మన గ్రూప్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కేకేజీ చిరంజీవి. నేను ఎమ్మిగనూరు నుంచి మాట్లాడుతున్నా. గురువు గారిని మేము అజయ్ సార్ కావచ్చు, నేను కావచ్చు, వీరేష్ డాక్టర్ గారు కావచ్చు, అదే 22వ తారీఖున మంత్రాలయంలో కలవటం జరిగింది సార్. గురువారం రోజు మేము ఊహించింది వేరే, కానీ గురువు గారు మాతో కలిసి మాట్లాడిన తర్వాత ముందు మా థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది. అంటే గురువులందరూ గడ్డాల మీసాలు పెంచుకొని ఏవో మాయలు మంత్రాలు తంత్రాలు చేసి మనుషులను మభ్య పెట్టడంలో ఉంటారు. కానీ ఈ గురువు గారిని చూసిన తర్వాత ఏమైందంటే, నిజ జీవితంలో పాటించవలసిన విషయాలు మాత్రం తెలుసుకోవడం. మేము అక్కడ ఏదైనా కానీ గుడ్డిగా వెళ్ళడం కాదు, మన ప్రయత్నం కంపల్సరీ ఉండాలి. దానికి ఎటువంటి మన ఆచరణ విధానం ఉండాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి, ఎదుటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళలో ఉన్న పాజిటివ్ ని మనం ఏ విధంగా గ్రహించాలి, మన మైండ్ ఎలా పాజిటివ్ ఉండాలనే విషయాన్ని చెప్పారు గురువు గారు.
ఇది కంపల్సరీ. ఇది చిన్న విషయమే కానీ చాలా పెద్ద ఒక మార్పుకి సంకేతాలు ఇవి. వీటిని వదిలిపెట్టేసాం మనం. వదిలేసి ఏవో ఎక్కడెక్కడో పట్టుకుంటున్నాం. కానీ గురువుగారు మాకు అది ఆ విషయం నాకు చాలా క్లారిటీగా బాగుంది. నచ్చింది. తర్వాతొచ్చేసి ఎప్పుడైతే అప్పటికి మేము గురువుగారిని కలిసినప్పుడు బ్రాస్లెట్ చెప్పడమే జరిగింది గానీ, మేము వాటిని చూడలేదు. తర్వాత వాటిని బుక్ చేసుకోవడం జరిగింది మేము. అవి రావడానికి దాదాపు ఒక 20 డేస్ టైం పట్టింది. ఈ లోపే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే బ్రాస్లెట్ ధరించిన తర్వాత దాని యొక్క రిజల్ట్ వస్తాయనేది ప్రతి ఒక్కరు ఒక అవగాహన. కానీ బ్రాస్లెట్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో అప్పటి నుంచే మాకు రిజల్ట్ స్టార్ట్ అయింది. అది నేను గమనించా. సూపర్ సార్. ఎందుకంటే సార్ ఇది బుక్ చేసుకున్న తర్వాత మేము శివరాత్రికి ఊరికెళ్ళాం. ఇప్పుడు కూడా మేము దాదాపు ఒక 15 ఇయర్స్ అవుతుంది. ఆ గ్రామానికి శివరాత్రికి వెళ్ళాలనేది మాకు ఆలోచన. కానీ ఎప్పుడు కూడా మాకు అవకాశం రాలే. అనుకోకుండా శివరాత్రికి ఆ గ్రామానికి వెళ్ళాం. చాలా హ్యాపీగా ఆ ప్రోగ్రామ్స్ అయన్నీ ఎంజాయ్ చేయడం. అక్కడ మాకు పర్ఫెక్ట్‌గా మేము అక్కడ గమనించిందేంటంటే, ముందు రిలేషన్‌షిప్ అనేది చాలా బాగా బలపడింది సార్ ముందు. మనమే మన బంధువులమే మనం కొంత మిస్ అవుతున్నాం. మనలో మనమే అపోహలు పెట్టుకొని, ఇవి పెట్టుకొని, ఏవో కొంచెం పెట్టుకొని రిలేషన్‌షిప్‌ని మనం కొంచెం దూరం చేసుకుంటున్నాం. ఆ రిలేషన్‌షిప్ అనేది బలపడింది మాకు. ఆ రోజు అక్కడ ఒక కమ్యూనిటీగా చేరటం. దాని ద్వారా మనం ఒక కమ్యూనిటీగా ఉండి ఒక గ్రూప్‌గా జాయిన్ అయ్యి, ఏ కార్యక్రమాలైనా గాని మనం డిస్కస్ చేసుకొని, దాన్ని విజయవంతం చేసుకోవాలనే ఒక ఆలోచనకి మేము వచ్చాం సార్ ఆ రోజు. ఎప్పుడు తీసుకొని ఒక స్టెప్ ఆ రోజు పడింది మాకు. అంటే మా ఫ్యామిలీ మెంబర్సే మనలో చాలా మంది చిన్న పిల్లలైనా కావచ్చు, ఎవరైనా మంచి మంచి టాలెంట్లున్నాయి. కానీ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని యూజ్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఆ రోజు ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్‌ని. ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం. దాన్ని ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి ఆ టూర్‌ని. ఆ టూర్‌కి మనకి ఎంత ఖర్చవుతుంది? ఏ విధంగా ప్లాన్ అదొక ఇది సార్ అది గ్రూప్ తయారు చేసుకొని దాంట్లో డిస్కషన్ చేసుకోవడం. అదొకటి రిలేషన్‌షిప్ అనేది ఆ కమ్యూనిటీ అనేది పర్ఫెక్ట్‌గా మేము ప్లాన్ చేసుకోగలాం. అది మొదటి స్టెప్. చాలా బాగా నచ్చింది నాకది. ఇన్ని సంవత్సరాలు మేము చేసుకోలేనిది ఇప్పుడే ఎందుకు చేసుకున్నామంటే నాకు తెలిసి అదొక పవర్ అంతే. నేనది కంపల్సరీ నమ్ముతున్నా అది. యెస్ సార్. తర్వాతొచ్చేసి మైండ్ స్టెబిలిటీ సార్. ప్రతి ఒక్కరికి ఆలోచన విధానం మారిపోద్ది. కరెక్ట్ టైంకి ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ మాత్రం కరెక్ట్‌గా తీసుకుంటాం. మనం రాంగ్ రూట్‌లోకెళ్ళం. ఇదొకటి చాలా బాగుంది సార్ నాకు. ఇంతకుముందు మైండ్‌కి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది నాకు. ఆలోచన విధానంలో కావచ్చు. ఇదొకటి నాకు బ్రాస్లెట్ ధరించక ముందు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ధరించాను. మన 21 ధరించాం మేము. తర్వాత కొన్నేమైందంటే సార్ మాకు లైఫ్‌లో కొన్ని నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలుంటాయి. దాన్ని పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు కానీ మధ్యలో వాటిని వదిలేసుంటాం. మర్చిపోయి ఉంటాం వాటిని. కానీ వాటిలో ఒకటి మాత్రం నేను నేర్చుకోవాలనుకున్నది ఒకటి, ఈ బ్రాస్లెట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్‌గా నా మైండ్ సెట్‌లోకి రావటం, నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశాను. పర్సనల్ కోచ్‌ని పెట్టుకొని. నేను తెలుగు మీడియం సార్ చదువుకుంది. తెలుగు మీడియం. ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాకు కోరిక. దానికోసం ఇంతకుముందు మొబైల్ లేవు, ఏం లేవు. ఆ టైంలో పేపర్‌లు వాటిలన్నిటిని తీసుకొని వాటిలో ఇంగ్లీష్ అవన్నీ రాసుకోవడం. చాలా ప్రయత్నాలు చేశాను గానీ, నా వల్ల కాలేదప్పుడు. మధ్యలో వదిలేసా. ఈ బ్రాస్లెట్ తీసుకున్న తర్వాత ఏం చేశానంటే పర్సనల్ కోచ్‌ని పెట్టుకున్నాను సార్ నేను ప్రస్తుతానికి. ఇంగ్లీష్ నేర్చుకుందామని. నాది ఎప్పటి నుంచో కోరికది. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. దాని మీద ఫోకస్ పెట్టా. ఒక 6 నెలల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. ఇదొకటి కొత్తగా నాకు నా నా లైఫ్‌లో జరుగుతున్నటువంటి మార్పులు చెప్తున్నా మీకు. అంటే నా మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందని. నేనెప్పుడో మర్చిపోయినట్లు అది నాకు గుర్తు చేస్తుంది. నీకు ఫ్యూచర్‌లో ఇది అవసరం ఏ విధంగా కావచ్చు. నేనెప్పుడైతే స్టోర్ చేసి పెట్టుకున్నానో దాన్ని ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తా ఉంది. నా ఆలోచన విధానం. యెస్ తర్వాత సార్. కొన్ని నాకు ఆస్తులకు సంబంధించిన వివాదాలున్నాయి సార్. వాటికి సంబంధించి ఒక 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. దాంట్లో గూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినియి. పూర్తిగాని కాదు గానీ, ఆలోచన విధానంలో మొదటి స్టెప్ పడింది. ఇది చాలా చాలా మామూలు విషయం కాదిది. అంటే చాలా మంది ఆస్తి వివాదాలంటే కొట్టుకోవడాలు, కేసులు రకరకాల ఇదుంటాయి. కానీ నా మనసు ఇప్పుడు గూడా ప్రశాంతంగా ఎళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఏ తప్పు చేస్తున్నారో దాన్ని తెలుసుకొని, ఆ తప్పుని తెలుసుకొని దాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన నాలో ఉంటది. దానికి మొదటి స్టెప్ పడింది. ఎప్పుడు కూడా ఈట్లికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వను. అది నా మైండ్ సెట్‌కి అదొకటైతే మాత్రం కొంచెం బాగా కనెక్ట్ అయింది. తర్వాత పాజిటివ్
పాజిటివ్ రిజల్ట్స్. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచిస్తాం మైండ్. ప్రతి వ్యక్తిలోనూ మనం ఏం చేస్తామంటే నెగిటివ్ని చూస్తాం కానీ వాళ్ళలో ఉన్న పాజిటివ్ని చూడం. ప్రతి ఒక్కరు గమనించేది అదే. ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా తీసుకొని మనం ఉపయోగించుకోగలిగితే, ప్రతి ఒక్కరిని మనం ఉపయోగించుకోగలిగితే ఇది చాలా బాగుంటుంది. నాకు అది ఇప్పుడు ఇంతకుముందు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు వాళ్ళ నెగిటివ్ తప్పితే పాజిటివ్ నేను గ్రహించేవాడిని కాదు. ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు. వ్యక్తితో మనం కానీ ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ ఉంది. Yes. నేను ఆ నెగిటివ్ పక్కన పెట్టి వాళ్ళ పాజిటివ్ మాత్రం గ్రహిస్తాను. అంటే మైండ్ సెట్ ఆలోచన విధానం అనేది మారింది ఈ బ్రాస్లైట్ వలన. Yes, sir. Yes, తర్వాత sir. కొన్ని ప్లానింగ్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోగలుగుతున్నాం. ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే దాని స్టార్టింగ్ ఎలా, ఎండింగ్ ఎలా, దీనికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, వీటిలన్నిటిని ఒక ప్లాన్గా ఎవరి దగ్గర డిస్కస్ చేసేది లేదు. నా మైండ్ ఆ విధంగా ఆలోచిస్తాను. దీన్ని ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా, అంటే మైండ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఆలోచిస్తుంది సార్. ఇది మనకి దాదాపు ఒక 20 డేసే మనం వేసుకుని 4 months నుంచి 8 months వరకు చెప్పారు గురువు గారు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కింద చిన్న విషయాలు ఉంటాయి. వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా పెద్ద విషయం జరగాలన్నప్పుడు చిన్న విషయంతోనే మొదలవుతుంది. వాటిని మనం మర్చిపోయాం. వాటి నుంచి మొలకెత్తేట్టు చేస్తున్నాయి. నాకైతే మంచి రిజల్ట్, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫుల్ పాజిటివ్ తో కాన్ఫిడెంట్ తో ఉన్నాను. తర్వాత వచ్చేసి దాదాపు 10 మంది రెడీగా ఉన్నారు. నేను జర్నీలో ఇట్లో తిరుగుతా ఉన్నాను. రాత్రి జర్నీ చేసి వచ్చి ఇప్పుడే పడుకొని లేచాను. జస్ట్ 7కి లేచాను. రాత్రంతా జర్నీ చేసి బాగా అలసిపోయి పడుకున్నాను సార్. ఓకే సార్, ఇంతవరకు ప్రస్తుతానికి నేను మాట్లాడగలను. ఇంకొక రోజు పూర్తిగా మాట్లాడతా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి సార్. మీరు చెప్పిండే ప్రతి ఒక్క విషయంలో ఎంతవరకు సత్యం ఉందనేది మీ మాటల్లోనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఏది ఒక కల్తీ అంటారు కదా, అది కల్తీ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే న్యాచురల్ గా మీ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని పంచుకున్నారు. అందుకోసము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశేషంగా గురుగారికి మన ఒక గురుగారు మనకి ఇచ్చిండే ఒక ఆలోచనకి యూనివర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆ యూనివర్స్ లో మీరు ఉన్నందుకు, మన ఈ ఒక ఇయాస్ యూనివర్స్ లో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాం సార్. దాంట్లో మొదటి స్టెప్ లో ఫ్రంట్ లైన్ లో మీరు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇంకా ఎన్నో అద్భుతాలు మీ లైఫ్ లో జరిగిన తర్వాత మీరు దాని గురించి విట్నెస్ ఇవ్వడం కానీ, ఇంకా స్పష్టత ఇవ్వడం కానీ జరగాలనేది మేము మనస్ఫూర్తిగా ప్రతి ఫ్యామిలీ మెంబర్ దీన్నే కోరుతున్నాం సార్. ఇప్పుడు ఇంకొకరు ఒక విషయం సార్, చెప్పండి సార్. ఇప్పుడు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మందికి నిజంగా ఈ రత్నాలు కావచ్చు, ఈ రింగులు, తర్వాత చాలా మంది వింటుంటారు. ఎవరు అసలు దేన్ని నమ్మాలి, దేన్ని తీసుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఇది ఎవరైతే ఫేస్ చేసి ఉంటారో వాళ్ళు చెప్తూ కూడా వినవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఈ రింగులు కావచ్చు ఇవన్నీ నమ్మాను. చాలా మంది గురువుల దగ్గర తిరిగాను. ప్రతి ఒక్కటి యూజ్ చేశాను. నేను చేసే వర్క్ హార్డ్ వర్క్. నేను ఐరన్ వర్క్ చేసేది. అయితే నేను ఇంతకు ముందు ఈ చేతులకి రింగ్స్ పెట్టుకునేవాడిని. ఒక్కొక్క స్టోన్ వచ్చేసి 25,000, 30,000, 50,000 స్టోన్స్ కూడా పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత వాటిలో రిజల్ట్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయినా నాకైతే రాలేదు సార్. ఎందుకంటే ఆ గోల్డ్ అరిగిపోవడం, మళ్ళీ ఆ గోల్డ్‌ని మళ్ళీ రీమోల్డ్ చేసుకోవడం, మళ్ళీ అది ధరించడం తప్పితే నాకు రిజల్ట్ రాలా. అదొకటి. తర్వాత వచ్చేసి చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే, ఎవరైతే వీటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటుంటారు. నా సలహా ఏంటంటే, నేను దాదాపు చాలా యూజ్ చేశా. ఎన్నో రిజల్ట్స్ చూసి, అంటే రిజల్ట్ రాలేదు. వాటిని వదిలేసిన తర్వాత నేను ధరించిన ఈ బ్రాస్లెట్ ధరించిన తర్వాత నా రిజల్ట్స్ చెప్తున్నాను. ఎవరైనా ఇప్పుడు కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ మేలని మేము పాత పేషెంట్ ఉన్నట్లు సార్. ఎందుకంటే ఇవన్నీ అనుభవించున్నాం కాబట్టి, ఎవరైనా ఇప్పుడు జూమ్ లో ఉన్నారంటే ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. కళ్ళు మూసుకొని మంచి పాజిటివ్ తీసుకొని వాళ్ళ రిజల్ట్ పొంది ఇంకా 10 మందికి ఇప్పించే సార్. మనకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే, డబ్బు కంటే విలువైంది మంచి సలహా ఇవ్వడం సార్. ఆ మంచి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. కోట్లు సంపాదించుకొని బీరోలు పెట్టుకునే వాళ్ళు తప్పితే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. మనస్ఫూర్తిగా నమ్మండి, వీటిని ధరించండి. ఇదేం కోట్లేం కాదు. ఇలాంటివి ఆన్లైన్ లో చాలా ఉన్నాయి సార్. కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, చూశాను నేను.
కానీ వీటికున్న ప్రాముఖ్యత ఏంటంటే, మీరు మన గురువు గారు కలిసిన తర్వాత మీరు చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకి రత్నాలని సేకరించే విధానం కావచ్చు, వీటిని మీరు సప్తనదులతో ఎప్పుడైతే మీరు అభిషేకిస్తారన్నారు చూశారో, అక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ కావడం కూడా ఏందంటే, ఆ 7 సప్తనదులు వాటర్‌ని కూడా సేకరించే విధానం అది అబ్బా! మామూలు విషయం కాదు సార్. ఎవరు చేస్తారు సార్? నిజంగా మనస్ఫూర్తిగా ఎవరు చేయరిది. ఏదో నామాత్రంగా డబ్బులకి చేసేవాళ్ళు ఉన్నారు తప్పితే, ఇది నిజంగా అంత రిజల్ట్ ఇవ్వడానికి వాటర్ 21 డేస్ మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఆ వాటర్ సాధించే వాళ్ళు మడిలో ఉండి ఎళ్లి తీసుకొచ్చి చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా చాలా పాజిటివ్ మైండ్‌తో యేసుకుంటే సార్ వాళ్ళ లైఫ్‌లు చేంజ్ అయితాయి. ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఒక తల్లిదండ్రులు తప్పితే మన మేలుకోరోళ్ళు ఎవరు లేరు సార్. తల్లిదండ్రులు ఖచ్చితంగా తప్పితే సార్. బయట ప్రపంచం కూడా మనలో ఉన్న దాన్ని యూజ్ చేసుకున్నారు తప్పితే మనకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనకు మేలు చేసేది ఏదైనా ఉందంటే, మీరు మాకు బ్రాస్లెట్‌లు ఈ రూపంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఇది చాలు సార్. ప్రతి ఒక్కరు ఇది ధరించండి. మనం బయటికెళ్తే 2000 అవ్వడం పెద్ద సమస్య కాదు. నేను 3 డేస్ బ్యాక్ ఊరికెళ్ళొచ్చా. 50,000 అయిపోయింది సార్ ఖర్చు. ఒక ఖర్చు ఆ ఖర్చుతో పెట్టుకొని ఇదేం కాదు. మన లైఫ్‌ని మార్చేటువంటి దీన్నే ఆలోచన చేయకుండా, అనుమాన పడకుండా ప్రతి ఒక్కరు ధరించి దాని రిజల్ట్‌ని మళ్ళీ ఈ మన జూమ్‌లో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతదని నేను 100% చెప్తున్నా. ప్రతి ఒక్కరు ధరించండి అంతే సార్. మీరు ధరించండి. మీ బంధువులకి మీరు ఎవరైతే ఇబ్బంది పడుతారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ధరింపజేయండి. ఇదే నేను ఇచ్చే సలహా సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. చాలా చాలా ఒక దీన్ని ఎలాంటి ఒక పాజిటివ్‌గా తీసుకుంటారో, ఎవరికి అదృష్టం అనేది ఎవరి టైం ఎప్పుడొస్తుందో అది తెలీదు గానీ, ఒక మంచి టైం అనేది ఇప్పుడు ఈ జూమ్‌లో వచ్చిండే ప్రతి ఒక్కరికి మంచి టైం వచ్చిందని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం పొందాలి. మళ్ళా ఈ ఒక దేవుడు ఒక యూనివర్స్ మనకి ఇచ్చిండే ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని, అద్భుతమైన ఒక దీన్ని ఒక మనలో ఉండే ఒక భాగాన్ని మనం పొందినందుకు, దాన్ని గుర్తించినందుకు యూనివర్స్‌కి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సార్ దాంతో పాటు విశేషంగా మీరు చాలా చాలా ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ మాట్లాడారు. ఆహ్, చాలా చాలా గ్రేట్ ఒక వర్డ్స్ మాట్లాడారు సార్ చిరంజీవి సార్. ఆహ్, ఇంకా ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఇంకా ఎక్కువగా మనము అన్‌లిమిట్ జూమ్ మీటింగ్‌లు చేసుకుందామంట. అన్‌లిమిట్ ఇది తీసుకుందాం. తీసుకున్న తర్వాత మీ మీ యొక్క విట్‌నెస్‌లు కావచ్చు. ఇంకా ఇప్పుడు ఈ రోజు వచ్చినారు భాస్కర్ గౌడ సార్ వచ్చారు. మళ్ళా అభిలాష్ సార్ వచ్చారు. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు విట్‌నెస్ కావచ్చు. వాళ్ళ ద్వారా రాబోయే వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరికి మేలు జరిగినియి. ప్రతి ఒక్కరు విట్‌నెస్ విందాం. వాళ్ళ వాళ్ళ ఒక విట్‌నెస్‌ల ద్వారా మళ్ళా ఇంకా వచ్చిండే ఒక చాలా మంది ఒక విట్‌నెస్‌లు కూడా ముందు రోజుల్లో ఇనబడుతున్నాం సార్. అందుకోసము ఇప్పుడు విశేషంగా ఇప్పుడు చిరంజీవి సార్ మనకి తన అనుభవాల్ని, అనుభూతిని పంచుకున్నారు. అందుకోసము ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఈ ఇది ధరించిన తర్వాత ఆయన జీవితంలో అయిండే ప్రతి ఒక్కదాన్ని చెప్పుకున్నారు 21 డేస్‌లో. ఓకే. సార్ ఇప్పుడు ముందు మన ఆహ్, అజయ్ సార్ ఉన్నారు. అజయ్ సార్ ఇంతకు ముందు మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడిండే టాపిక్ ఏమంటే ఇంకా చాలా చాలా మెచ్యూర్‌గా అది. ఆ మెచ్యూరిటీ టచ్ చేయలేము. ఇప్పట్లో వచ్చినోళ్ళంటే ఆ మెచ్యూరిటీని దాన్ని అర్థమే చేసుకోలేరు. ఎందుకంటే ఆ ఒక టాపిక్ ఆయన చెప్పేడది డైరెక్ట్‌గా 10థ్ క్లాస్‌ది ఒక పీయూసీది చెప్పినట్టుగా చెప్పినారు. అది ఆయనకి తెలుసు. మేము జనరల్‌గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారు అనేదేమని ఒక ఆయన ఫీలింగ్ ఉన్నింది. అందుకోసమనే ఆయన ఆ ఒక్క టాపిక్‌కి ఎళ్ళిపోయారనమాట. స్టార్టింగ్ టాపిక్‌లో ఒక జస్ట్ ఇప్పుడు వాళ్ళకి మనకి క్లియారిటీ కావాల్సింది ఏమంటే ఒక భాస్కర్ సార్‌కి కావచ్చు, ఇంకా మన అభిలాష్ సార్‌కి ఈ రత్నాలు ధరిస్తే ఏమైతా ఉన్నింది? ఇప్పుడు వరకు ధరించారు గదా! ఒక 20, 25 డేస్‌లోన ఏం జరిగింది మీకి? ఆ అనుభూతి చెప్పండి అని వాళ్ళది క్వెషన్. అది ఒక స్పష్టంగా ఒక ఆహ్, సన్నగా ఒక దీంట్లో ಕನ್ನಡಲ್ಲೂ చెప్తున్నాను. ಚಿಕ್ಕದಾಗಿ ಚೊಕ್ಕದಾಗಿ ಅಂತಾರೆ. ಆ ರೀತಿ ಹೇಳಿದ್ದಾರೆ ಯಾರು ನಮ್ಮ ಚಿರಂಜೀವಿ ಸರ್. ಬಹಳ ಬಹಳ ಗ್ರೇಟ್ ಅವರು ಹೇಳಿರೋದು. ಅದೇ ಈಗ ಮುಂದೆ ನಾವು ಯಾರು ನಮ್ಮ ಸರ್ ಇದ್ದಾರೆ. ಯಾರು ಅಜಯ್ ಸರ್ ಇದ್ದಾರೆ. ಅವ್ರ ಮಾತಲ್ಲಿ ಕೇಳೋಣ. ಅದು ಅವ್ರು ಕನ್ನಡನೂ ಬರುತ್ತೆ. ಮತ್ತೆ ಆಸ್ ಯೂಸುವಲ್ ಅವ್ರಿಗೆ ತೆಲುಗು ಬರುತ್ತೆ. ತೆಲುಗು ಅವ್ರದ್ದು ಮದರ್ ಟಂಗ್ ತೆಲುಗುನೇ. ಆದ್ರೆ ಕನ್ನಡನೂ ಅಷ್ಟೇ ಒಂದು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಈಗ ಅವರು ಒಂದು ಇದರಲ್ಲಿ ಅವರ ಅನುಭವ ಅದು ಕೇಳೋಣ ಅಂತ. సార్ అజయ్ సార్ వెల్కమ్ సార్. నేను మ్యూట్ చేసుకుంటున్నా.
సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్, మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్ చిరంజీవి సార్. చాలా 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 మంచి సబ్జెక్ట్ చెప్పారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో దాదాపుగా 850 కోట్ల జనాభా ఉన్నారు సార్. అది కూడా ఇండియా, చైనాలోనే ఎక్కువ ఉంటారు. ఈ రీసెంట్ గా లాస్ట్ 1 year నుంచి చైనాను కూడా క్రాస్ చేశారు సార్. అంటే చైనా కంటే మన జనాభానే ఎక్కువ ప్రపంచంలో. కానీ చైనా ఒక్క ఇదికి మనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. Yes, sir. రీసెంట్ గా ఒక వీడియో చూడడం జరిగింది సార్. ఇది సంబంధం లేని సబ్జెక్ట్ అయినా నేను వాస్తవం చెప్తున్నాను. చైనాలో ఉండే ఒక సిస్టమ్ కి మన సిస్టమ్ కి రీసెంట్ గా ఒక వీడియో చూశాను సార్. మన హైదరాబాద్ ఒక తెలుగు వ్యక్తి అక్కడ 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాడు చైనాలో. అక్కడ ఉండే గవర్నమెంట్ సిస్టమ్ ఆ సిస్టమ్ కి ఇక్కడ ఉండే సిస్టమ్ కి ఇన్నాళ్ళుగా నేను ఆశ్చర్యపోయాను సార్. ఇన్నాళ్ళు నేను చైనా గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను. ఆ వీడియో విన్న తర్వాత ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నానా, చైనా గురించి ఇంత బ్యాడ్ గా ఆలోచిస్తున్నానా? నో, ఇది చైనానే కరెక్ట్ అని నాకు నిజమైన అర్థం తెలిసింది సార్. చైనాలో ఎందుకు పుట్టలేదు అనిపించింది సార్. అంటే అంత దారుణమైన మూఢనమ్మకాలతో ఇక్కడ మనం బ్రతుకుతున్నాం. సో అదే ఓకే, చైనా భారత్ సిస్టమ్ పక్కన వదిలేయండి. కానీ ప్రపంచంలో మన ఇండియాలో ఉన్నంత మూఢనమ్మకాలతో ఎవరు లేరు సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి 850 కోట్ల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే సార్. ఎవరు చెడ్డవాళ్ళు లేరు. కానీ ఎవరైతే తనను తాను ప్రేమించుకోరో, తన గురించి తనకు తెలియదో వాడే వెరీ 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 బ్యాడ్ ఫెలో. ఇండియాలో అలాంటి వాళ్ళు 95% ఉన్నారు సార్. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. కానీ గురువు గారు చెప్పిన తర్వాత నాకు ఎంత ఆనందం అనిపించిందంటే చాలా చాలా చాలా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి నాకు తెలుసు. ఆయనను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తానని ఎంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నానంటే, ఆయన ఒక అద్భుతం. ఆయన ఇది క్రియేట్ చేశారని ఈ బ్రాస్లెట్ రూపంలో మీ లైఫ్ మారిపోతుంది అంటే 3 నెలల నుంచి 8 నెలల్లో మీ లైఫ్ అనేది మారిపోతుంది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అది మాటల్లో చెప్పలేను సార్. దానికి కొలమానం లేదు. అంటే ఇంత అని నేను చెప్పలేను, అంత అద్భుతం. ఆయన గురువు గారు చెప్పిన తర్వాత నాకు ఎంత యూనివర్సే గురువు గారి రూపంలో ఇలా పంపించిందేమో. సో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే సార్. కానీ తనను తాను ఎవరైతే ప్రేమించుకోరో దీని విలువ తెలియదు. గురువు గారు ఇదే చెప్పారు, అది వాస్తవం. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి మన గురించి మనం ఆలోచించట్లేదు సార్. ఎంతసేపు భార్య, పిల్లలు, ఇదే మూఢత్వంలో పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఆ వాడు ఎదురుంటోడు ఏం చేస్తున్నాడు, ఏమన్నా వెనకింటోళ్ళు ఏం చేస్తున్నాడు, ముందింటోళ్ళు ఏం చేస్తున్నాడు, పక్కనింటోళ్ళు ఏం చేస్తున్నాడు, ఇదే ఆలోచనతోనే మన బ్రతుకుని మన జీవనాన్ని విధానాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఇది రైట్ కా సార్? ప్రతి ఒక్కళ్ళు తను తాను ఎంత అయితే ప్రేమించుకుంటారో వాళ్ళకి ఇది అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. మీకు ఇది కూడా ఇది చెప్పిస్తున్నాను. మిమ్మల్ని మీరు ముందు ప్రేమించుకోవడం తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఏది కూడా మీకు దాదాపు దగ్గర దాకా వస్తుంది సార్, నోటి దాకా వస్తుంది, బట్ వెనకపోతుంది. ఎందుకంటే మీ వాల్యూ మీకు తెలియదు కాబట్టి. నిజంగా సుధాకర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ వెల కట్టలేను సార్ నిజంగా. ఎందుకంటే మనం గోల్డ్ షాపులకు ఇంకా డైమండ్స్ అని మోసం చేసే ఒక గురువుల దగ్గరికి వెళ్తే దారుణంగా మోసం చేస్తున్నారు. 2,500 అనేది చాలా 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 తక్కువ సార్. ఇది దానికి మనం వెల కట్టలేము. కానీ మీరు నమ్మి మిమ్మల్ని ప్రేమించుకోండి. ఇది ఇక్కడ పూజలు గీజలు ఏం అవసరం లేదు సార్. కానీ చాలా మందికి అర్థం కాదు. ఇది ఏంది, తను పిచ్చి పట్టిందా, పూజలు చేసుకోవద్దు అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, ఇలా 150 కోట్ల జనాభా ఉన్నారు, వాళ్ళంతా చేసేది పిచ్చిదా?
స్వయంగా అనుభవానికి వస్తే గాని మనకు తెలియదు సార్. సార్ ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు మళ్ళా కట్ అయిందంటే మళ్ళా రీజాయిన్ కావండి. ఇప్పుడు చిరంజీవి సార్ కావచ్చు, మళ్ళా ఇప్పుడు అజయ్ సార్ కానీ ఇద్దరు చెప్పిండే ఒక టాపిక్ ని టచ్ చేసి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. మళ్ళా రీజాయిన్ కావండి దయచేసి. ఓకే సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మన జీవితాలు మారాలి అంటే ఎవరైతే ఇప్పుడు చిరంజీవి సార్ కావచ్చు, సుధాకర్ సార్ కావచ్చు, కావ్య మేడం కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, ఫ్రమ్ XYZ ఇందులో ఉన్న 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చారో భూమి మీదకి ముందు తెలుసుకోవాలి కదా సార్. అది అర్థమైతే వాళ్ళు 24/7 వాళ్ళనే ప్రేమించుకుంటారు. ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో ఎవరిని ఓకే, థ్యాంక్ యూ సార్. నాగరాజ్ సార్, థ్యాంక్ యూ. మీరు వేసిండే మెసేజ్ కూడా చాలా అద్భుతం, చాలా మంచిది ఉంది సార్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నాగరాజ్ సార్ మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ముగ్గురు టాపిక్ లో నేను దాన్ని టచ్ చేసి ఒక షార్ట్ గా నేను దాని గురించి వివరిస్తా. మళ్ళా రీజాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. ಓಕೆನಾ ಸರ್? ಭಾಸ್ಕರ್ ಗೌಡ ಸರ್ ಪ್ಲೀಸ್ ರಿಜಾಯ್ನ್ ಆಗಿ. ಮತ್ತೆ 1+ ಯಾರು ಅಬ್ಲೇಶ್ ಸರ್ ಮತ್ತೆ ನೀವು ರಿಜಾಯ್ನ್ ಆಗಿ. ಅದೇ ಅವ್ರು ಏನ್ ಮಾತಾಡಿದಾರಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆನೆ ಸ್ಪಷ್ಟನೆ ಕೊಡ್ತೀನಿ. ಅವ್ರು ಹೇಳಿರೋದು ನಿಮ್ಗೆ ಎಷ್ಟುವರೆಗೆ ಅರ್ಥ ಆಗಿದೆನೋ ಅದರಲ್ಲೇ ನಾನು ಸ್ಪಷ್ಟತೆ ಕೊಡ್ತೀನಿ. ದಯಮಾಡಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ರಿಜಾಯ್ನ್ ಆಗಿ. ಕಟ್ಟಾಗುತ್ತಲ್ಲ, ಕಟ್ಟಾದ್ಮೇಲೆ ರಿಜಾಯ್ನ್ ಆಗಿ. ಓಕೆ, ಅಷ್ಟುವರೆಗೆ ನಾನು ಎಷ್ಟಾಗುತ್ತಲ್ಲ ಅಷ್ಟು కంటిన్యూ ಮಾಡ್ತೀನಿ, ಮತ್ತೆ ಮುಂದೆ ఇది ಮಾಡೋಣ ಅಂತ. ఇప్పుడు మన చిరంజీవి సార్ చెప్పిండేది రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది అని. ఆయన చెప్పిండే ఒక అర్థం నాకు అర్థమైందే చెప్తున్నా. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రిలేషన్షిప్స్ చాలా దూరంగా ఉన్నారు, అది దగ్గరికి అయినారు అనేది ఆయనది. ఆయన అదన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఎందుకంటే మన ఈ ఒక రత్నాలు ఆ పని కూడా చేస్తాయి. ఎందుకంటే మనము స్పష్టంగా మనము ఇదంట్లో చూసుకోవచ్చు. మన వీడియోస్ లో ఉన్నాయి. అది రిలేషన్షిప్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి వన్ సొల్యూషన్ ఇది. అవునా? మనం ఎలాగైతే ఆలోచిస్తాము, ఇప్పుడు చూడండి ఆయన ఒక స్మార్ట్ గా ఆలోచిస్తాడు. ఆయనకి చాలా రోజుల నుంచి కోరికలు ఉన్నాయి, కానీ అదన్ని పాసిబుల్ అవ్వలేదు. అలాంటిది ఒక పాసిబుల్ కమ్స్ ట్రూ అంటే మనం ఆలోచిస్తాం, ఇది చేస్తాను అనేది. కానీ ఆ ఆలోచనల వరకే ఉంటాయి. అది ఫలించాలంటే మనం చేయాలి, ముందడుగేయాలి. అలాంటి ఒక్క అడుగులు ఏపిస్తుంది అనమాట ఈ రత్నాలు అనేది. దానికి పుష్ ఇస్తాయి. ఎందుకంటే మనలో ఆ అంశం ఉన్నప్పటికే మనం దాన్ని ఒక స్టెప్ ఎత్తగలం. ఆలోచన అనేది మనలో ఉంటాయి, కానీ ఆ ఆలోచన ఫలించేది ఎప్పుడంటే మనం స్టెప్ ఎత్తిన తర్వాత. ఆ స్టెప్ ఎత్తడానికి కూడా మనలో శక్తి రావాలి. ఆ శక్తిని మనకి ఈ రత్నాలు ఇస్తాయని అర్థం అనమాట. ఓకేనా? మళ్ళా అదే విధంగా ప్రతి ఒక్కటి మనం ఏదైతే కోరుకొని దాన్ని వెంటబడతామో అది మనకి ఫలిస్తుంది ఈ రత్నాలు ధరించడం వల్ల. మళ్ళా విశేషంగా గురూజీ ఏదైతే ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒక్క నిమిషం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ కోరికలు ఫలించాలి అంటే గురువు గారు మరి త్వరలో మన జూమ్ లోకి వస్తారు. ఆయన చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను గురువు గారి స్థాయిలో లేను కాబట్టి నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, ఫర్దర్ గా అర్థమవుతాయి. మీ ఏ ఒక్క కోరిక తీరాలన్నా కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే, మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో మీకు తెలియకపోతే దీని తత్వము మీకు అర్థం కాదు.
సార్ కట్ అయింది. అవునవును సార్, మళ్ళా రీజాయిన్ అయినాము సార్. ఓకే నేను సార్. మీరు మీరు ఓకే సార్. తొందరగా థ్యాంక్ యూ. ఫినిష్ చేయండి, తొందరగా ఫినిష్ చేయండి సార్, నేను కంటిన్యూ చేస్తా. ఓకే సార్. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే. గురువుగారు రేపు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే గురువు గారు భగవద్గీతలో ఉందండి, రమణ మహర్షి చెప్పారు, గురువు గారు అయితే చెప్పారు, ఖురాన్ లో ఉంది అండ్ బైబిల్లో ఉంది. మిమ్మల్ని మీరెవరో సార్ అదే సార్, తెలుసుకోకపోతే సార్ ఒక్క నిమిషం సార్, ఇంకా జాయిన్ అవుతున్నారు ఇంకా జాయిన్ అవుతున్నారు సార్. సార్ ఈరోజు అదే ఇప్పుడు ఇద్దరు విట్నెస్లు చూసాం మనము. ఎవరంటే ఒకటి మన చిరంజీవి సారు విట్నెస్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మన అజయ్ సార్ విట్నెస్ ఇచ్చారు. దానిలో విశేషంగా చిరంజీవి సార్ ఫస్ట్ మాట్లాడారు కాబట్టి ఆయన పాయింట్లు నేను టచ్ చేస్తున్నా, తర్వాత అజయ్ సార్ పాయింట్లు టచ్ చేస్తా. చూడండి, ఆయన ఆలోచన, చిరంజీవి సార్ ఆలోచన ఏమైతే ఉందో అది ఫలించింది. ఎలా అంటారా, ఈ బ్రాస్లెట్ ధరించిన తర్వాత ఆయన రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ అయినాయి. అదే సార్, ఇది బ్రాస్లెట్లు చేసేది అది. అంటే ఈ రత్నాలు చేసే పనులు అవి. ఆ దాంట్లో వచ్చేసి ఆయన యొక్క జాతకంకి, అంటే ఆయన యొక్క రాశికి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన పేరు ద్వారా కావచ్చు, లేకుంటే ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కావచ్చు, ఆ ఒక దీంట్లో ఆయన ధరించాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఒక రిలేషన్షిప్ లో ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. అది మనము వీడియోలో స్పష్టంగా చూస్తాం. రిలేషన్షిప్స్ కావచ్చు, మనం ఏది కోరుకుంటాం కదా అది ఫలిస్తుంది అనేది స్పష్టంగా మనకి ఈడ అర్థమైంది. ఎక్కడ చిరంజీవి సార్ చెప్పిండేది. మళ్ళా ఇంకోటి వచ్చేసి ఆయన ఆస్తి వివాదాలు, అప్పులు, ప్రతి ఒక్కటి ఒక ఫైనాన్షియలీ క్రైసిస్. ఫైనాన్షియలీగా కూడా ఆయనకి పాజిటివ్నెస్ వచ్చింది అని కూడా ఆయన చెప్పాడు ఇప్పుడు. ఓకేనా, ఆ విట్నెస్ కూడా మనం చూసుకున్నాం. దాంట్లో ఒక ఫేక్ అనేది నాకు వచ్చేసినాయి, కోట్లు వచ్చేసినాయి ఆయన చెప్పలేదు. అది ఎందుకంటే ఆయనకి ఏదైతే ఒక ట్రూ అనుభవం ఏమైతే అయ్యిందో, ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఆయన అది చెప్పడం జరిగింది. అవునా ఫ్రెండ్స్? ఈ దాంట్లో మనకి ప్రతి ఒక్కరు, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది అనుభవాల్ని వాళ్ళు ఇట్లా మీటింగ్ లో చెప్పలేకపోతున్నారు, కానీ వాళ్ళు ఫోన్ ముఖాంతరం కావచ్చు, ఇంకొకరు ఉన్నారు మనతో. ఎవరంటే నాగరాజు సార్ ఇక్కడ వేశారు, మంచి కోరే వారికి మంచే జరుగుతుంది అని అందరికీ తెలుసు, కానీ మనలోని ఉన్న పాజిటివ్నెస్ ను మనము మరిచిపోతున్న పాజిటివ్ ని, కానీ ఇయాస్ యాప్ మన మంచి కోరి బ్రాస్లెట్ ద్వారా మనలోని ఉన్న పాజిటివ్నెస్ మళ్ళీ లభిస్తుంది. గ్రేట్ ఇయాస్ యాప్. ఎందుకంటే చూడండి సార్, ఈ దాంట్లో అద్భుతమైన మెసేజ్, ఆయనలో భావనాలు ఆయన చెప్పుకున్నాడు, ఆయన కూడా ధరించాడు కాబట్టి ఆయన చెప్పుకున్నాడు. దీంట్లో ఏమంటే మనలో ఉండే పాజిటివ్నెస్ ని, అంటే మనలో ఉండే ఒక పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీస్తుంది. మన క్రియేటివిటీ. ఇప్పుడు నేను కూడా ఒక బిజినెస్ చేయబోతున్నాను. చాలా రోజుల వరకు నేను ధరించలేదు, అది దాని గురించి చెప్పాను నేను. ఎప్పుడు నవంబర్ కి నేను తీసేశాను. అప్పటి నుంచి నేను మొన్న ఈ మంత్ ఫస్ట్ లో అనుకుంటా, మేబీ సారీ 18th నుంచి నేను ధరిస్తున్నా. 18th కి నేను ధరించాను. 18th కాదు సార్, సారీ, 22nd 23rd నుంచి నేను ధరిస్తున్నాను. అప్పటి నుంచి నాకు ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవి క్లియర్ అవుతా ఉన్నాయి. అంటే నా ఆలోచనలు కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, నేను వేరే ఈ స్టెప్ ఎత్తితే నేను సక్సెస్ అవుతుంది, ప్రతి ఒక్కటి నాకు పాజిటివ్నెస్ లో వెళుతున్నా, మళ్ళా నాకు డోర్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఓకేనా సార్? అది ఇప్పుడు చైనాలోది ఎవరు, మన అజయ్ సార్కి వస్తామంట. అజయ్ సార్ చెప్పారు. ఇప్పుడు అజయ్ సార్ చెప్పిండే సబ్జెక్ట్, ఆయన ఒక ఆలోచనలో, ఇంకా ఆయన ఒక మాటలు మనకి తొందరగా అర్థం అవ్వవు. ఎవరికంటే నాకు అర్థమవుతాయి, కానీ
ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఏం చెప్తున్నాడు ఆయన ఏమి అనేది. ఎందుకంటే ఆ ఒక ఆలోచన అనేది చాలా అడ్వాన్స్ అయిన ఆలోచన అది ఆయనలో ఉండేది. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక ఒక స్పిరిచువల్‌గా చాలా ఒక జర్నీ చేశారు. నేను చాలా చిన్నోడిని దాంట్లో. నేను వాళ్ళని అర్థం ఎందుకు చేసుకుంటున్నానంటే నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అర్థమైతా ఉంది. ఇంకా చాలా మంది ఇంకా స్టెప్ వేయలేదు. అందుకనే వాళ్ళకి అది అర్థం కాదు. ఆయన చెప్పే మాటలొచ్చేసి 100% సత్యమైన మాటలే. కానీ ఇప్పటికి మీ ఆ మాటలు ఇనేదానికి మీకి ఆ కెపాసిటీ లేదు. అంటే మీలో ఒక ఇన్నర్ ఒక కెపాసిటీ అనేది, మెమరీ అనేది, ఒక అది ఫీల్ అనేది ఇంకా ఉండదనమాట. అందుకోసమనే చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయితాయి. కానీ ఆయన చెప్పదలుచుకునేది ఏమనేది కూడా నేను స్పష్టంగా చెప్తా. చైనా అంటున్నారు. ఆయన చెప్పాడు చైనా గురించి. చైనాలో చాలా వరకు ఉండేది 50% ఐథిస్ట్. ఐథిస్ట్ అంటే ఏ ఒక్క దేవుడిని నమ్మరు, ఏ ఒక్క ధర్మాన్ని నమ్మరు. వాళ్ళేమంటే చేసే కర్మాన్ని మాత్రం నమ్ముతారు వాళ్ళు. చేసే కర్మాన్ని నమ్ముతారు. అందుకనే ఆయన అది చూశాడు కాబట్టి, దాని గురించి తెలుసుకున్నాడు కాబట్టి, చైనా గురించి ఆయన నేను ఇంతవరకు నెగెటివ్‌గా ఆలోచించాను. చైనా చాలా ఒక అడ్వాన్స్‌గా ఉంది. మన ఇండియాలో 95% గురించి ఏదైతే చెప్పాడో మూఢనమ్మకాల్లో బతుకుతారనేది అది వాస్తవమే. మూఢనమ్మకాలు ఏమంటే చాలా మంది స్వామీజీస్ వస్తారు. చాలా మంది మానిప్యులేట్ చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళని మాత్రం నమ్ముతాం. సత్యాన్ని మనం నమ్మం. ఇప్పుడు చూడండి అదే గురువుగారు ఆయన తత్వాలు ఆయన్ని పరీక్షించడానికి వచ్చారనమాట. ఎవరు అజయ్ సార్ కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, అది ఏదో ఉన్నారప్ప. చాలా మంది గురువులు వస్తుంటారు, చాలా మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఈయన ఏదో చూసుకుందామనిలే అనేది వచ్చారనమాట. వాళ్ళు ఎవరు డాక్టర్ సార్ గురించి మీకు అందరికి తెలుసునిందే. ఎవరు అభిలాష్ సార్కి తెలుసు, మళ్ళా భాస్కర్ సార్కి తెలుసు. డాక్టర్ సార్ ఎవరంటే వీరేష్ గౌడ సార్. ఈ రోజు రాలేదు ఆయన. ఆయన అనుభవాలు కూడా ఆయన చెప్పుతుండే. అది వింటే ఇంకా చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమంటే వాళ్ళు కూడా ఆయన కూడా ఒక సామాన్యుడు కాదు. వీరేష్ సార్ ఆయన కూడా ఆధ్యాత్మికంగా నేను చూడడానికి చాలా ఒక సంవత్సరాల నుంచి చాలా ఒక జర్నీ చేశాడు ఆయన. ఓకేనా. అలాంటి ఒక వ్యక్తులు వచ్చి గురువు గారిని వచ్చి స్వయంగా చూసి ఆయనకి ఒక ఇదైపోయి అంటే మాకి ఇంతవరకు ఏదైతే వెతుకుతున్నామో మేము మాకు దొరికింది అని చెప్తున్నారంటే అది నాకు ఇంకా ఎక్కువ బలం నింపింది. నేను అప్పటి వరకు నాకు ఫీలింగ్ నాకు తెలుసు, నేను అనుభవించాను ఆయన గురించి. అది ఏదైతే ఉందో అదని అనుభవించాను నేను. కానీ నేను ఒకటేనా అనుభవించేది, నాకు ఒకటేనా తెలిసిండేది, నేను నమ్మేది నా ఒకటే నమ్ముతున్నాను కదా, అది సత్యమేనా అనేది ఒక ఈ కన్ఫ్యూజన్ లో ఉంటాను. అంటే మనిషికి వచ్చేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు నోట ద్వారా కూడా నేను విన్నానో, మళ్ళీ ఈ తర్వాత వీళ్ళు అంతా బ్రాస్లెట్లు ధరించిన తర్వాత ప్రతి ఒక్కరి విట్నెస్ బయటకు వస్తుందో, నేను ఏదైతే నా ఫీలింగ్స్ ఉన్నాయో ఇంకా గట్టిగా చెప్పుకోవడానికి నాకు బలం నిండింది. ఓకేనా. ఇప్పుడు మన అజయ్ సార్ చెప్పిండేది ఒక చైనా గురించి. ఆ ఐథిస్ట్ అయిన దేశం ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు చాలా వరకు ఆ చూడగలరు. వాళ్ళు కూడా ఈ రాళ్ళను అనేది ఒక సైంటిఫికల్ గా తీసుకుంటారు. వాళ్ళు కూడా చాలా మంది దాన్ని ధరిస్తారు. ఐథిస్ట్ అంటే ఎవరు? నమ్మకం లేని వాళ్ళు. అంటే దేవుడు అనేది నమ్మకం లేదు, యూనివర్స్ నమ్ముతారు వాళ్ళు. యూనివర్స్ అనేది ఏదో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంది. అంటే దాంట్లో నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది వీటన్ని నమ్ముతారు. కానీ దేవుడికి అనేసి ఒక విశేషంగా ఒక పేరు పెట్టడం కానీ, ఒక ధర్మముతో పోల్చడం కానీ, ఒక ఇదితో పోవడము అది ఉండదు. అది 50% జనాలు అక్కడ ఉండేది. కానీ వాళ్ళు కూడా చేసే ప్రతి ఒక్క పనిలో చైనా కావచ్చు, ఒక జపాన్ కావచ్చు, చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్. మనము ఇంకా 50 ఇయర్స్ కాదు, చాలా ఒక అబద్ధాలు అది. 50 ఇయర్స్ లో మనం రీచ్ అవుతాము, 50 ఇయర్స్ ముందున్నారనేది. 50 ఇయర్స్ కాదు, నేనంటాను వాళ్ళు 150 ఇయర్స్ ముందున్నారు వాళ్ళు మనకిన్న. ఎందుకంటే మనము ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం. మనకి ఇంకా ఆలోచన రాదు. చాలా మంది అదే 95% జనాలకి ఆలోచన ఇంకా వచ్చేసిన ముందే వాళ్ళు చేసేసినారు. మనకి ఇంకా ఆలోచన రాలేదు. వాళ్ళకి అయిపోయింది, పనులు అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు కార్యరూపంలో చేసేవాళ్ళు, కార్యాన్ని నమ్మేవాళ్ళు. ఎందుకంటే పాజిటివ్నెస్ అనేది ఆడే. మనం స్టెప్ వేయాలి. స్టెప్ వేసేదానికి ముందే మనం ఆలోచనలోనే దిగబడతాం కాబట్టి ఆలోచనలోనే ఉండిపోతాం. మన టైం వెళ్ళిపోతుంది. ఇలాంటి అన్ని బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేస్తుంది. మన స్టెప్ వేయడానికి మనకి సహకరిస్తుంది. మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఒక ఫలితాన్ని మనకి ఇస్తుంది. 100 టైమ్స్ ప్రయత్నిస్తే మనకి ఏదైతే రిజల్ట్ రావాలని కోరుతుంటామో అవి రావు. అలాంటి రిజల్ట్స్ అన్నిటినీ
మనకి ఇస్తుంది. ఏది? ఈ బ్రాస్లెట్ అనేది మన ఒక రాశికి తగ్గిన ఒక బ్రాస్లెట్లు మనం ధరిస్తే మాత్రం, ఆ రత్నాల్ని ధరిస్తే మాత్రం మనము ఫలిస్తాయి. ఎందుకంటే మనిషిని, ఇప్పుడు అదే ఒక క్రిస్టియానిటీది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎవరైనా కానీ బైబిల్ని వెతికి మీరు చూసుకోవచ్చు. ఆ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ లో కూడా బాగా స్పష్టంగా చూడండి. జీసస్ ఒక మట్టితో ఆ గుడ్డివాడికి, ఎవరికి? పుట్టుగుడ్డివాడికి కళ్ళు ఇచ్చేది ఒకటి వీడియోలో ఒకటి క్లిప్ ఉంది. ఆ దాంట్లో ఎవరైనా కానీ క్రిస్టియన్ ఉంటే కూడా అడగండి వాళ్ళని. పుట్టగుడ్డి వాడికి ఏం చేస్తాడంటే మన్న తీసుకొని, మట్టి తీసుకొని ఆ మట్టిలోకి ఆయన ఉమిలి వేసి ఆ 2 చేతులతో మలిమి కండ్లకి అతికిస్తాడు. అతికిస్తే వాడికి కళ్ళు వస్తాయి. ఎవరు? స్వయంగా ఇక ఒక ధర్మాన్ని పట్టి మాట్లాడితే స్వయంగా సృష్టికర్తనే అది చేశాడు. దేవుడే దాన్ని కార్యం చేశాడు. ఎక్కడి నుంచి చేశాడు? మట్టితోనే చేసిండే మనిషి కాబట్టి, పుట్టినప్పటి నుంచి వాడికి ఆ కొరత ఉంది కాబట్టి ఆ కొరతని నివారించడానికి ఆ ఒక కార్యాన్ని ఆయన చేశాడు. ఎందుకంటే మట్టిలో ప్రతి ఒక్కటి ఉంది. అవునా? మట్టిలో ప్రతి ఒక్కటి ఉంది. మనం ఎత్తకండి, మట్టిలోన ఈ భూమిలోన ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్క రత్నం కావచ్చు, ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కావచ్చు, ఒక బంగారు, వెండి, ప్రతి ఒక్కటి భూమిలోనే ఉన్నాయి. ఇది మనిషి సృష్టించిండేది కాదు, యూనివర్స్ సృష్టించిండేది. దేవుడు అనేవాడు సృష్టించిండేది ఇది. సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమిలో ఉండే ఎలిమెంట్స్ అంతా న్యాచురల్ రిసోర్సెస్ ఇవి. ఈ రత్నాలు కూడా న్యాచురల్ రిసోర్సెస్. ప్రతి ఒక్కదానికి ఒక కార్యం ఉంది. ప్రతి ఒక్కదానికి. అంటే బంగారం మనం ధరిస్తాం. ఎందుకు ధరిస్తున్నాము అది మనకి తెలీదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే వస్తున్నాం, మనము చాలా మంది బంగారాన్ని ఒక మార్కెట్ లో దానికి వాల్యూ ఉంది కాబట్టి నేను బంగారం తీసుకుంటా, నేను ధరిస్తానంటాను. కానీ ఆ బంగారం చేసే ఒక కార్యం ఏముందో, మనిషికి ఏం యూజ్ అవుతుందో అనేది మనకి తెలియదు. చాలా మందికి తెలీదు. కానీ దాన్ని ఊరికనే అది మార్కెట్ ట్రెండ్ కాబట్టి దాన్ని ధరిస్తాం. కానీ దానికి ఒక కార్యం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? బంగారికి ఒక కార్యం ఉంది. అదే విధంగా నేను చెప్పాను, ఏది? వెండికి ఒక కార్యం ఉంది. అందుకనే మన బాడీలో వెతకండి, మన బాడీలో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది. అదే విధంగా ఇంకోటి ఐరన్ అంటే మనకి ఇది క్లియర్ గా తెలుసు. డాక్టర్లు చెప్తారు. ఇప్పుడు వీరస్ డాక్టర్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. డాక్టర్ సార్ వెల్కమ్. డాక్టర్ సార్ వచ్చారు. కానీ ఆ ఒక్క ఐరన్ అనేది బ్లడ్ లో ఉంటుంది. అదే ఐరన్ డిఫిషియన్సీ తక్కువ అయిందంటే కూడా మనకి రోగమే. అదన్ని బ్యాలెన్స్ చేయడానికి అదన్ని వేరే రూపంగా ఇస్తున్నారు. అదే విధంగా మనకి కాపర్ కూడా లీవర్ లో ఉంటుంది. అది ఇంబ్యాలెన్స్ అయితేనే మనకి కామళ్ళు అనేది చాలా వరకు, లీవర్ అనేది చాలా మెయిన్. ప్రతి ఒక్క పార్ట్ మెయినే బాడీలో. ప్రతి ఒక్క పార్ట్ దేవుడు మెయిన్ గా పెట్టాడు. ఆ ప్రతి ఒక్క దానికి ఒక కార్యం పెట్టాడు. ఆ దాంట్లో ప్రతి ఒక్క బాడీలో పార్ట్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది భూమిలో దొరికేది. ఎలా వచ్చింది మన బాడీలోకి అదని ఆలోచిస్తారా? చెప్పగలరా ఎవరన్నా? ఎలా వచ్చిందో మన బాడీలోకి? ఆ బంగారు ఎలా వచ్చిందో, వెండి ఎలా వచ్చిందో, ఐరన్ ఎలా వచ్చిందో చెప్పలేం. ఎందుకంటే మనం ఊరికనే అంటాం, కానీ సైన్సే చెప్తుంది. దేవుడు ప్రతి ఒక్క గ్రంథాల్లో చెప్పాడు ముందుగానే ఇవన్నీ ఉన్నాయి అనేది. అంటే మట్టితో నేను చేశాను అనేది స్పష్టంగా చెప్పాడు మనకి. కానీ అంత దాన్ని వివరించి చెప్పేది అవసరం లేదు దేవుడికి. యూనివర్స్ అనేది అదే. మనకి యూనివర్స్ ని తెలుసుకోవాలంటే, ఒక్క చిన్న పాయింట్ అని తెలుసుకోవాలంటే ఇడీ జీవితం కాదు మనకి. దాంట్లో విశేషంగా ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఋషుల రూపంలో కావచ్చు, ఒక మేధావులు చాలా మంది గ్రంథాల రూపంలో మనకు రాసి పెట్టారు కాబట్టి మనకి దీని గురించి తెలుసు. అది విశేషంగా ఇప్పుడు మన గురుజీ ద్వారా మనకి ఇది బయటకు వచ్చి ఒరిజినల్ ఒక రత్నాలు, ఒరిజినల్ ఒక దాని కార్యాలు అది మనకి వచ్చినందుకు మనం చాలా చాలా అదృష్టవంతులు. ఇది అదృష్టంని మనము అనుభవించి మన ఒక ఫ్రెండ్స్ కి గుడక మనము ఇద్దామనేది మన కోరిక. ఓకేనా? ఇంకోటి, ఈ రత్నాలు గుడక మన బాడీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మట్టిలో ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి రత్నాలు కూడా మన బాడీలో ఉన్నాయి. కొన్ని మందికి ఆ వీడియోలో చూసినట్టుగా మనము చాలా మందిని చూస్తే అట్రాక్ట్ ఫీల్ అవుతాం. చాలా మంది ఏది ప్రయత్నించకుండానే వాళ్ళకి సక్సెస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. లేకుండేది డిఫిషియన్సీ మనకి తెలుసు. మనలో ఏది కొరత ఉందో ప్రతి ఒక్క కొరతకి ఒక సమాధానం అనేది మన ఈ బ్రాస్లెట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రత్నాలని మనం ధరిస్తే ఏమవుతుంది అనేది ధరించి అనుభవిస్తే మాత్రం దాన్ని ఫీల్ కాగలము, దాని గురించి తెలుసుకోగలము. లేకపోతే దాన్ని తెలుసుకోలేము. ఊరికనే అది చిన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే మనము స్వయంగా అనుభవించాలంటే మనం ధరించాలి.
అది కూడా ఒరిజినల్ గా. ఇంకోటి గురువు గారు ఏదైతే ఒక ప్రాణ ప్రతిష్ఠలు చేస్తున్నారో చిరంజీవి సార్ చెప్పినట్టుగా ఆయన మడిలో పెట్టి శిష్యుల నుంచి ఆ నీళ్లు తెప్పియడము, 7 నదుల నీళ్లు, ఆ నీళ్ల ద్వారా 21 days ప్రాణ ప్రతిష్ఠం చేయడం, అది కూడా 100% ఒక్క నమ్మకంతో చేయడం, కాటాచారంతో కాదు, 100% నమ్మకంతో 100% జెన్యున్ గా చేయడం. అలాంటి ఒక గురువు గారు మనకు దొరకడం కూడా చాలా చాలా అదృష్టం. చాలా ఆన్లైన్ లో చాలా వరకు ఫేక్ చాలా వరకు చూసాం మనం. కా- కానీ మన హియాస్ యాప్ లోన మనకి ఒరిజినల్ గురుగారు ఉన్నారు, ఒరిజినల్ రత్నాలు ఉన్నాయి. అవునా, ఒరిజినల్ ప్రాసెస్ ఉంది, ఒరిజినల్ ప్రాణ ప్రతిష్టాన గుడక ఎలా చేస్తున్నాడు అనేది కూడా చాలా వరకు వీడియో ఇప్పుడు మనతో పీడిఎఫ్లు ఉన్నాయి. ఆ పీడిఎఫ్లు చూసాం మనము, అదన్న గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకి ఆ నమ్మకం ఉంది. ప్రతి ఒక్క మన సీనియర్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా ఒక్క అనుభవస్తులు ఉన్నారు మన ఒక ఈ మీట్ లో. అజయ్ సార్ కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క అనుభవాలు మనం ఇంకా ముందు ముందుకు తెలుసుకోవటం. ఇప్పుడు ఏమంటే చాలా ఒక స్లో అందేమని కొంతమంది అన్నారు, ఎందుకంటే సత్యం అనేది స్లోనే వెళ్ళేది, అబద్ధమే స్పీడ్ గా వెళుతుంది. మనకి ఏ ఒక్క అవసరం లేదు, మన యాప్ కూడా చాలా వరకు ఓపిక ఉంది, యాప్ వెయిట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు మనలో కూడా ఓపిక ఉంది, మనం వెయిట్ చేస్తాం. ఎందుకంటే సత్యం అనేది ఎప్పటికే కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత అది బలంగా వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకి. అవునా, ఎప్పుడు ఎక్కడ ఆగదు. అబద్ధం అనేది సురుసురుబత్తి లాంటి సర్రనే వెలుగుతుంది, అంతే ఆగిపోతుంది. కానీ మనది అలా కాదు. సత్యం అనేది ఒకటి టైం బాంబ్ లాంటిది, టైం తీసుకొని పేలుతుంది, కానీ పేలుతుంది, పని ఖచ్చితంగా చేస్తుంది. మన ఒక తత్వం కూడా ముందుకు వెళుతుంది, దాని కార్యాన్ని ఖచ్చితంగా చేస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మనకి విశేషంగా ఏమంటే ఈ రత్నాల్ని మనం ధరించడం, మళ్ళా అనుభవాల్ని ఇంకొకరు పంచుకొని వాళ్ళని ధరించేటట్టుగా చేసేయడం, అది మన పని. ఓకేనా, మనము ఫస్ట్, అందుకనే ఫస్ట్ మనం ధరించాలి. ఇప్పుడు అజయ్ సార్ చెప్పారు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలని. మనల్ని మనం ప్రేమించుకుంటేనే కదా మనం ధరించేది. అవునా, ఫస్ట్ ఎవరికో ధరించిన తర్వాత మనం ధరించేది కాదు. ఫస్ట్ ఎప్పుడే కానీ మనిషి ఏం కోరుతాడు, ఫస్ట్ తన్ని తాను తెలుసుకోవాలా, తన్ని తాను మేలు కోరాలి. అంటే ఏదే కానీ మంచిది జరగాలంటే ఫస్ట్ నాకే ఆనందమే కదా కోరేది ప్రతి ఒక్కరు. అది మన ప్రతి ఒక్కరు కోరదాం, ప్రతి ఒక్కరు కోరుతారు కూడా. మనలో వచ్చిండే వాళ్ళు ప్రతి ఒక్కరు అది చేద్దామంట. ఇప్పుడు బహుశా ఇప్పుడు అభిలాష్ సార్ సార్ ಹೇಳಿ ಸರ್. ಈಗ ఇప్పుడు వరకు మీరు ఏదైతే విట్నెస్ విన్నారో ప్రతి ఒక్కటి, ఇప్పుడు చిరంజీవి సార్ చెప్పారు, ఇంకా మన అజయ్ సార్ చెప్పారు, ఇప్పుడు డాక్టర్ సార్ ఇప్పుడు వచ్చారు. డాక్టర్ సార్ విట్నెస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా విందురంట. డాక్టర్ సార్ ఇప్పుడు వచ్చారు. సార్ డాక్టర్ సార్ మీరు ఒక రెండు మాటలు మాట్లాడండి సార్. డాక్టర్ సార్ ప్లీజ్, మీ వాయిస్ వినాలని. డాక్టర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. లేట్ వెరీ గుడ్ ఈవినింగ్ ಸರ್, ವೆಲ್ಕಮ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಸರ್. ಹೊರ ಹೋಗಿದ್ದೆ, ಗಾಡಿ ಮೇಲೆ ಇದ್ದೆ, ಹಂಗಾಗಿ ನಾನು ಜಾಯಿನ್ ಆಗ್ಲಿಲ್ಲ. ಸರ್ ಕೊನೆ ಮೂಮೆಂಟ್ ನಾಗ ಬಂದಿರ್ಬೇಕು. ಹೌದು ಸರ್, ಸಂತೋಷ ಸರ್. ಆದ್ರೂ ಅದೇ ಅಲ್ಲ, ಯೂನಿಯರ್ಸ್ ಪವರೇ ಅದು. ಎಲ್ಲರನ್ನ ಯಾವಾಗ ಜಾಯಿನ್ ಮಾಡಿಸ್ಬೇಕು, ಯಾವಾಗ ತರಬೇಕು, ಯಾರಿಂದ ಯಾವಾಗ ಇಳಿಸ್ಬೇಕಲ್ಲ ಅದನ್ನು ಇಳಿಸುತ್ತೆ. ಆಕ್ಚುಲಿ ನಿಮ್ ವಿಟ್ನೆಸ್ ಕೇಳ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು ಅದಕ್ಕೆ ಅದೃಷ್ಟ ಇರಬೇಕು. ಈಗ ಅಜಯ್ ಸರ್ ವಿಟ್ನೆಸ್ ಕೇಳಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಯಾರು ಚಿರಂಜೀವಿ ಸರ್ ವಿಟ್ನೆಸ್ ಕೇಳಿದ್ದಾರೆ. ಈಗ ಮೇನ್ ಅದಕ್ಕೆ ಫೌಂಡೇಶನ್ ನೀವೇ ಫಸ್ಟ್, ಯಾಕಂದ್ರೆ ಗುರುಜಿಯಿಂದ ಫಸ್ಟ್ ನಿಮ್ಮ ಹೆಸರಿಂದಾನೇ ಮುಂದೆ ಹೋಗಿರೋದು. ಅದು ಫಸ್ಟ್ ಡೇ, ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು. ಇಲ್ಲ ಸರ್, ಅದು ಇದು ಯಾವತ್ತೇ ಆಗ್ಲಿ ವಾಸ್ತವ ಅನ್ನೋದು ಯಾವತ್ತೇ ಆಗ್ಲಿ ಬೆಳಕಿಗೆ ಬರ್ಲೇಬೇಕು. ಅದು ಇದೆ ಹಿಸ್ಟ್ರಿ, ಅದು ನಿಮ್ಮಿಂದನೇ ಮುಂದೆ ಆಗಿರೋದು. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಮೊದಲನೇವನು ಹಿಂದಿನವನಾಗ್ಬಿಟ್ಟೆ, ನಾನೇ ಹಿಂದಿನವನಾಗ್ಬಿಟ್ಟೆ. ಹಂಗ ಆಯ್ತು ಅದು. ಯಾಕಂದ್ರೆ ಯೂನಿವರ್ಸ್ ಯಾವಾಗ ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಲ್ಲ, ಯಾರಿಗೆ ಏನು ಸ್ಥಾನ ಕೊಡ್ಬೇಕು ಅದು ಕೊಟ್ಟೆ ಕೊಡುತ್ತೆ ಸರ್, ಖಂಡಿತ. ಯಾಕಂದ್ರೆ ಗುರೂಜಿ ಯಾವಾಗ್ಲೂ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಅವರು ಅದು ಹೇಳಿರೋದು ಪ್ರತಿಯೊಂದು ಸತ್ಯ ಆಗ್ತಾ ಇದೆ. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇರೋದು ಪ್ರತಿಯೊಂದು ಸತ್ಯ ಆಗ್ತದೆ. ಅದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುಜಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್. ಅದರಲ್ಲಿ ನಿಮ್ಮ ವಿಟ್ನೆಸ್ ಕೇಳ್ಬೇಕಾದ್ರೂ ಈಗ ಭಾಸ್ಕರ್ ಸರ್ ಮಿಸ್ ಆಗಿದ್ದಾರೆ, ಅಭಿಲಾಷ್ ಸರ್ ಇದ್ದಾರೆ, ಈಗ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ಒಂದು ಎಪಿಸೋಡ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಒಂದು ವಿಟ್ನೆಸ್ ಕೇಳ್ತಾರೆ. ಈಗ ಭಾಸ್ಕರ್ ಸರ್ನು ಬರ್ತಾರೆ ಅದರಲ್ಲಿ ಕೇಳೋದಕ್ಕೆ. ಈಗ ಸದ್ಯ ಸರ್ ನೀವು ಒಂದೆರಡು ಮಾತು ಮಾತಾಡಿ, ಅದಾದ ನಂತರ
ಈಗ ಅವರು ಅಭಿಲಾಷ್ ಸರ್ದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಈಗ ಕೇಳಿದ್ದಾರೆ, ವಿಟ್ನೆಸ್ ಕೇಳಿದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಏನ್ ಅನ್ಸಿದೆ, ಅವರ ಅಭಿಪ್ರಾಯ ಏನು ಅಂತಲೂ ಕೇಳೋಣಂತೆ. ಈಗ ಸದ್ಯ ವೀರೇಶ್ ಗೌಡ ಸರ್ ತಾವು ಮಾತಾಡಿ ಒಂದೆರಡು ಮಾತಾಡಿದ ನಂತರ ಫಾಲೋಡ್ ಬೈ ದಿ ಯಾರು ಅಭಿಲಾಷ್ ಸರ್ನ ಕೇಳೋಣ ಸರ್. ಓಕೆ ಸರ್, ಮಾತಾಡಿ ಸರ್. ಸರ್ ನಮ್ದಂತೂ ವಂಡರ್ಫುಲ್ ರಿಸಲ್ಟ್. ಅದು ನಮ್ಮ ಹುಡುಗಂದೇ ಮೇನ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪಾಯಿಂಟ್ ಅಂದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಸತ್ಯಸಾಯಿ ಲೋಕ ಸೇವಾ ಗುರುಕುಲಂನಲ್ಲಿ ಸೀಟ್ ಸಿಗೋದೇ ಒಂದು ಅಪರೂಪ. ಅಂತದ್ದು ಒಂದ್ ಸಲ ಅವಕಾಶ ಅಲ್ಲಿ 6ನೇ ಕ್ಲಾಸ್ಗೆ ಅವಕಾಶ ಬಂತಾರೆ, ಅಪ್ ಟು PhD ಗ್ರಾಜುಯೇಟ್ MBBS MD MS ವರೆಗೆ ಅವರೇ ಕಲಿಸ್ತಾರ ವಿತೌಟ್ ₹1 ಫೀ. ಒಟ್ಟು ಅವ್ರ ಲೈಫ್ ಸೆಟಲ್ ಮಾಡ್ತಾರೆ ಕಂಪ್ಲೀಟ್. ಮ್ಯಾರೇಜ್ ಇರ್ಬೋದು, ಅವ್ರ ಮನೆ ಇರ್ಬೋದು, ಅವ್ರ ಲೈಫ್ ಇರ್ಬೋದು, ಜಾಬ್ ಇರ್ಬೋದು, ಅವ್ರ ಕೆರಿಯರ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಅವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರ. ಅದೊಂದು ಸಕ್ಸಸ್ ಸ್ಟೋರಿ ನಂದು. ನನ್ ಮಗಂದು 3ನೇ ರೌಂಡ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು. ಆಕ್ಚುಲಿ 2nd ರೌಂಡ್ ಕಂಪ್ಲೀಟ್ ಆದ್ಮೇಲೆ 3rd ರೌಂಡ್ 4th ರೌಂಡ್ ಇರ್ತದೆ. ಆಕ್ಚುಲಿ 2ನೇ ರೌಂಡ್ ನಾನು ಜಾಯಿನ್ ಆಯ್ತಂತ ಹೇಳಿದ್ದೆ, ನಾನು ಅಡ್ವಾನ್ಸ್ ಹೇಳಿದ್ದೆ ನಾನು. ಯಾಕಂದ್ರೆ ನಮ್ ಯೂನಿವರ್ಸಿಗೆ ಯಾವುದೇ ವಿಷಯ ಇರ್ಲಿ ಬೇಕು ಆಗ್ಬೇಕಂತ ಹೇಳದಿರೋದಿಲ್ಲ, ಆಗಿದೆ ಅಂತ ಹೇಳೋದು ನಾವು. ಇನ್ನ 3ನೇ ರೌಂಡ್ ಎಕ್ಸಾಮ್ ಇತ್ತು, ಇಂಟರ್ವ್ಯೂ ಇತ್ತು, ಇದ್ರೂ ನಾನು ಸೆಲೆಕ್ಷನ್ ಆಯ್ತಂತ ಹೇಳಿದೆ ಅಡ್ವಾನ್ಸ್. ಅದೇ ಪ್ರಕಾರ ಸೆಲೆಕ್ಷನ್ ಆಯ್ತು. ಬಟ್ಟೆ ಅಳತಿ ತಗೊಂಡ್ರು, ಶೂ ಅಳತಿ ತಗೊಂಡ್ರು, ಎಲ್ಲ ತಗೊಂಡ್ರು. ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್, ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್, ಕಾಂಗ್ರೆಸ್ 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 ಸರ್, ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್. ಮಗಂದು ಒಂದು ಲೈಫ್ ಸೆಟ್ಲ್ ಆದಂಗೆ. ಅವನ್ ಜವಾಬ್ದಾರಿ ಮುಗಿತು ನಮ್ಗ. ಏನಿದ್ರೆ ಎಲ್ಲ ಗುರುಗಳೇ ನೋಡ್ಕೊಂತಾರೆ, ಯೂನಿವರ್ಸ್ ನೋಡ್ಕೊಂತಾರೆ ಎಲ್ಲ. ಖಂಡಿತ ಖಂಡಿತ ಮುಗಿತು, ಎಲ್ಲ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದ ಆಯ್ತು. ಇನ್ನ ಮುಂದಿಂದ ನಾವೊಂದು ಸ್ಪಿರಿಚುವಲ್ ಫೀಲ್ಡರ್ ಇರೋದ್ರಿಂದ ಅದೊಂದು ಯಾವ್ದೋ ಜನ್ಮದೊಂದು ಪುಣ್ಯ ಅವಕಾಶ ಸಿಕ್ತ ಅವನಿಗೆ. ಅವನ್ ಲೈಫ್ ನಾವ್ ಏನ್ ರೂಪಿಸೋದಿಲ್ಲ. ಈಗ ಏನ್ ಇದ್ರು ಅವರೇ ರೂಪಿಸ್ತಾರೆ, ಗುರುಗಳೇ ಇದಾರಲ್ಲ, ಸಾಯಿಬಾಬಾನೇ ರೂಪಿಸ್ತಾರಲ್ಲ ನಮ್ಗೀಗ. ಖಂಡಿತ ಖಂಡಿತ ಸರ್, ಖಂಡಿತ. ಅದಕ್ಕೆ ಇದ್ದು ಒಬ್ಬ ಮಗನ ಯಾರೋ ಏನೇನೋ ಹೇಳಿದ್ರು ಕಮೆಂಟ್ಸ್. ಇದ್ದು ಒಬ್ಬ ಮಗನ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಟಂಗ, ನೀವು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಕೊಟ್ಟಂಗ ಏನೇನೋ ಹೇಳಿದ್ರು, 100 ಮಾತು ಹೇಳಿದ್ರು. ಆದ್ರೂ ನಾನು ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದೆ, ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲಿ ಒತ್ತಡದಾಗ ಈ ಪ್ರೆಷರ್ಗೆ ಇಲ್ಲದಿಲ್ಲ ದುಶ್ಚಟಗಳ ಕಲ್ತು ಈ ಸ್ಟ್ರಗಲ್ ಮಾಡೋದ್ ಬೇಡ. ಅವ್ರ ಪಾದಕ್ಕೆ ಹಾಕ್ಬಿಡ್ತೀನಿ, ಏನಾದ್ರೂ ಆಗಲ್ಲ ಅಂತೇಳಿ ಅವ್ರ ಪಾದಕ್ಕೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದೆ. ಸರ್, ಅದು ಯಾವತ್ತು ನೀವು ಧರಿಸಿರೋದು ಯಾವಾಗ ಬ್ರಾಸ್ಲೆಟ್, ಯಾವಾಗ ನಿಮ್ಗೆ ಈ ಪಾಸಿಟಿವ್ನೆಸ್ ಕಂಡಿತ್ತು ಸರ್? ನಾನ್ ಧರಿಸಿರೋದ್ ನೋಡ್ರಿ ಶಿವರಾತ್ರಿ ದಿವಸ ಜನವರಿಲೇ ಇರ್ಬೇಕು.